హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే చేపల పులుసు, ఫిష్ పులుసు అయితే చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అయితే మిర్చి పౌడర్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, ఆయిల్, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, ఫెనుగ్రిక్ పౌడర్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం లెమన్ వేస్తే బాగుంటుంది, ఫిష్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆనియన్, మిర్చి, కాజు వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం ఆనియన్, కాజు తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆనియన్ ఇలా ఉండనిచ్చి దాంట్లో పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి వేసుకోవడం వల్ల ఫిష్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడైతే ఈ మసాలా కలిపిన ఫిష్ అయితే మన పోపులో అయితే వేసుకోవాలి. ఇక్కడైతే మిక్సీ జార్లో మనము కొంచెం కొబ్బరి, ఆనియన్, కాజు, మిర్చి, అలాగే చింతపండు రసము, వాటర్ కొన్ని వేసి మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని మనం ఇలా పిప్పి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చింతపండు రసం అయితే ఇలా చిక్కగా ఉంటే బాగుంటుంది. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో తీసుకోవచ్చు పులుసు అనేది. ఇక్కడ మెత్తటి పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాము. ఇక్కడ చూడండి, మనము ఈ ఫిష్ అయితే ఇందులో వేసి మనము గరిటె పెట్టి కదపకూడదు, అది విరిగిపోతుంది పీస్. కాబట్టి మనం ఇలా కడాయి పట్టుకొని అటు ఇటు కదుపుతూ ఉంటే ఫిష్ పీసెస్ అనేది అడుగు పట్టకుండా ఇలా మంచిగా ఫ్రై అవుతాయి. కొంచెం గట్టిగా ఉన్న పీసెస్ ఏదైనా ఉంటే మాత్రం మనం గరిటెతోటి ఇలా అనుకోవచ్చు. తర్వాత ఈ కాజు, ఆనియన్, మిర్చి పేస్ట్ ఇదంతా వేసి కొంచెము అది మళ్ళీ కదిపి పెట్టాలి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు క్యాప్ పెట్టి పెట్టాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకు అది పేస్ట్ ఫిష్కు మంచిగా మసాలా పట్టి బాగా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనము టామరిన్ జ్యూస్, చింతపండు రసం అయితే వేసి మూత పెట్టేసుకోవాలి. ఇది ఒక 5 to 10 minutes ఉడికించుకొని ఇలా మూత తీసి చూస్తే కొంచెం ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ కాసేపు 2-3 minutes పెట్టేసి ఉంచాలి. ఆ మసాలా, చింతపండు పులుసు అంతా ఫిష్కి మంచిగా పట్టేసి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో మనము క్యాప్ తీసి పక్కన పెట్టేసి ఒక 2-3 minutes మళ్ళీ క్యాప్ లేకుండా ఉడికించుకోవాలి. అప్పుడు ఆయిల్ అనేది బాగా సపరేట్గా అవుతుంది. ఇలా చూడండి. అప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొరియాండర్ పొడి అండ్ కొత్తిమీర చల్లుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఫిష్ పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఈ ఫిష్ కర్రీని ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడైతే మేము రైస్తో తింటున్నాము. చేపల పులుసు అయితే చాలా యమ్మీగా ఉంది. ద బెస్ట్ అని కూడా చెప్పొచ్చు.